PH94 న్యూస్ కి స్వాగతం. సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి ఒక్క ప్రధానమంత్రి మోడీ కార్ నుంచి బీజేపీలా ఇక్కడ కార్యకర్త మన వరకు అభివృద్ధి కొరకు పనిచేస్తాం. పార్టీలు ఏమైనా అవి రాజకీయాలప్పుడు కానీ 5 ఏళ్ళు పనిచేసుకుంటూనే వస్తుండే. అంతకుముందు కూడా రజనీకాంత్ గారు ఇక్కడ ఈ వార్డులో మాత్రమే నేను అనుకుంటే దాదాపు 6 or 9 చూస్తున్నాము కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయినాయి రజనీకాంత్ వల్ల. ఈరోజు ఈ రోడ్డు కూడా ఎంటవాడి నా దగ్గర ఎక్కువ పైసలు లేవన్నా ఎంటవాడి ఇది తప్పనిసరి ఈ రోడ్డు కావాలని ఆ ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి కూడా ఇన్ని పైసలు తీసుకొని ఆయన ఇక్కడ రోడ్ వేపిస్తుండు. చాలా సంతోషం. ఇది మొత్తము నేను తెలుసు వానకాలం అయితే అడుగు పెట్టరాదు. మురికి నీళ్ళు మొత్తం కాలనీ అయితే ఇక్కడ ఇప్పుడు సిమెంట్ రోడ్ అవుతుంది. ప్రత్యేకంగా ఇది రజనీకాంత్ వల్ల నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు చేసే పనిని చూసి మాకు మున్సిపల్ ఎలక్షన్స్లో మాకే భారీ మెజారిటీ వస్తుందని నమ్మకం ఉంది. చైర్మన్ కూడా బీజేపీ నుంచి అవుతారని నమ్మకం. మొత్తానికి 30 కంటే ఎక్కువ 36 ప్రయత్నం చేస్తున్నాము. ముస్లిమ్స్ బస్తీలో కూడా ఈవెన్ 50 ఓట్లు వచ్చే దగ్గర కూడా మేము క్యాండిడేట్ పెడతాము అండ్ గట్టిగా పోరాడతాము. మాకు ఎవరితోటి పొత్తు అవసరం లేదు, ఉండదు. వాళ్ళకి ఎన్నో ఏళ్ళ పొత్తులు ఉంటాయి. అరే మనం చూసినాము ఇప్పుడే వీర్సటిపల్లి గ్రామంలో అందరు కుంభకాయలు బీజేపీ ఓడగొట్టారు. అయినా మేము గెలిచినాం. ఇక్కడ కూడా చూడండి 36లో దాదాపు 30లో ఎంఐఎంకు కాంగ్రెసో లేకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎంఐఎంకో 30 దాంట్లో 36 ఒక్కరు అన్నిట్లో 30లో ఒక్కరికొకరు కొత్తగా ఉంటాయి. కానీ మాకెవరితో పొత్తున్నది. మేము ప్రజలతో ఉన్నాము. తప్పనిసరి గెలుస్తాం. ఇక్కడనైతే నాకు 200% నమ్మకం ఉంది రజనీకాంత్ గెలుస్తాడు. 11, 12 రెండిట్లో కూడా 28 ఇవన్నీ కూడా మేము బలంగా ఉన్నాము. ప్రజలు గుర్తిస్తుండ్రు వీళ్ళు పనిచేసేటోళ్ళు రా. రాష్ట్రం పొత్తుండదు, ఏ పార్టీతో పొత్తుండదు. అండ్ మాకు అవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీకి మాకున్న సిద్ధాంతాలు జాతీయవాదము, దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి పనిచేసే పార్టీ మేము ఒక్కరమే. సగం పార్టీలు కుటుంబానికి కొరకు పనిచేసేటోళ్ళు. వాళ్లకు మాకు ఎట్లా సంబంధం ఉండదు. సిద్ధాంతపరంగా మేము కల్వ రాము.